హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మళ్ళీ ఒక వ్లాగ్ తోటి అయితే వచ్చేసాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటి దగ్గరలో అయితే ఒక ఎగ్జిబిషన్ పెట్టారనమాట. సో ఎగ్జిబిషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మేము కూడా ఇంటి దగ్గరే కదా అని చెప్పేసి అలా వెళ్దామని అందరం అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ చోటుగాడు, జున్ను, మామ, అవ్వ, నేను, సో 5 మెంబర్స్ అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయి వచ్చేసాము ఇక్కడికి. ఆ రైడ్స్ ఎక్కడమేమో కానీ వాళ్ళ అరుపులు వింటుంటే నాకైతే చాలా భయం వేసింది అనమాట. అసలు ఎక్కాలంటేనే భయం వేసింది. సో మొత్తానికైతే నేను లాస్ట్కి ఒక రైడ్ అయితే ఎక్కాను. నాకైతే వర్స్ట్ ఎక్స్పీరియన్స్. మొత్తం వీడియో అంతా చూడండి, లాస్ట్లో షేర్ చేసుకుంటాను. సో అంతలోపు ఈ సైడ్స్లో ఉన్న స్టాల్స్ అయితే చూసేయండి మరి. సో ఇక్కడైతే స్టాల్స్ చాలా పెట్టారనమాట. మన జ్యువెలరీ కానివ్వండి, లేదంటే ఫుడ్ స్టాల్స్, లేకపోతే అప్లయన్సెస్ స్టాల్స్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టాల్ అయితే మొత్తం ఫుడ్ ఐటమ్స్ అనమాట. పాపడాలు అలా ఉంటాయి కదా, సో వాటినమాట. సో మనం ఆల్రెడీ అక్కడ చేసి పెట్టారు. కొంచెం టేస్ట్ చూసిన తర్వాత నచ్చితే తీసుకోవచ్చు. నేనైతే అసలు టేస్ట్ కూడా చూడలేదు, ఎలానో తీసుకోనని నాకైతే ఫిక్స్ అయిపోయాను కాబట్టి టేస్ట్ చూడలేదు. కానీ ఇక్కడైతే చాలా రకాలే ఉన్నాయి. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అనిపిస్తుంది అనమాట నాకు కూడా టేస్ట్ చేస్తే అయిపోయేదని. ఇంకా ఇక్కడైతే ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి ఇంకా చాలామంది పిల్లలు, ఫ్యామిలీస్ అయితే చాలామంది వచ్చారనమాట. ఆబ్వియస్లీ ఇంకా వీకెండ్స్ అంటే బయటికి రావడమే కదా. సో అలా టైం స్పెండ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అనమాట. సో ఇక్కడ చూసారా, బాంబే ఫ్యాన్సీ స్టోర్ అంట. ఇది షాప్లో అయితే చాలా కలెక్షన్ ఉంది. నేను అంటే లోపల నుంచి చూడలేదు, కానీ బయట నుంచి అయితే చాలా కలెక్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు కనిపించారనమాట. సో ఎవరా అని మళ్ళీ వెనకకి తిరిగి మరీ చూశాను. బట్ ఇక్కడ కొంతమంది అయితే చాలా బాగా పిలుస్తున్నారు, మీరు కూడా వినండి. కొడుకు కోడలు అన్న ఆడిరా. ఇంకా ఇక్కడ ఏమంటారు, ఫిష్ స్పా కూడా పెట్టారనమాట. సో యాక్చువల్లీ మాల్స్లో అలా ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా పెట్టారు ఈసారి. నాకైతే ఫిష్ స్పా చాలా ఇష్టం. బాగా పెడిక్యూర్ అయిపోతుంది అనమాట, కాళ్ళని తెల్లగా అయిపోతాయి. నాకు చాలా ఇష్టం. కాకపోతే నేను నైట్ టైం వెళ్ళాను కాబట్టి నేనైతే చేయించుకోలేదు, మళ్ళీ జలుబు చేస్తుందని. ఫిష్ స్పా అండ్ అలానే చాలా ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టు ఇక్కడ గన్ షాట్ అవి కూడా ఉన్నాయన్నమాట. అంటే గన్ షూటింగ్ ఉంటుంది కదా, సో అలా చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇటు మొత్తం ఫుడ్డే అనమాట. ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు. బట్ నేనైతే ఏ ఫుడ్ టేస్ట్ చేయలేదు, నాకెందుకో తినాలనిపించలేదు అనమాట ఆ రోజు. విన్నారా, ఇక్కడ ఆల్రెడీ రింగ్స్ వేసే ఉంటాయి కదా, అంటే రింగ్ దేని మీద పడితే అది ఇస్తారని. సో వాళ్ళైతే కంపల్సరీ ప్రైస్ అంట 50 రూపీస్. 50 రూపీస్కి 3 రింగ్స్ 5 రింగ్స్ ఇస్తారనుకుంటా. సో కంపల్సరీ ప్రైస్ అని అన్నైతే వెనక పడుతూనే ఉన్నాడు. వాళ్ళిద్దరు చూడు. ఏం రైట్స్ లేవా? ముందుకి ఇక్కడైతే కొంచెం సేపు ట్రైన్ ఉంటుంది కదా, సో ట్రైన్ ఎక్కే దాని దగ్గర అయితే కొంచెం సేపు నించొని మరీ చూస్తున్నాము. సో మా చోటుగాడు అయితే ఇప్పటివరకు ట్రైన్ ఎక్కలేదన్నమాట, ఒరిజినల్ ట్రైన్. ఇలా డూప్లికేట్ ట్రైన్స్ చూడడమే. అండ్ ఇక్కడ చూసారు ఎదురుగా, సో ఇలా హ్యాంగ్ అవుతూ ఉండాలన్నమాట. 3 మినిట్స్కి కొంత మనీ, లేకపోతే 5 మినిట్స్కి కొంత మనీ అక్కడ ఇది రాసి పెట్టారు. చూసారు కదా, సో అది చూడడానికి మనకి ఈజీగానే అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి దూరం తీరిపోతుంది నిజంగా.
యాక్చువల్లీ ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. కానీ ఎగ్జిబిషన్ ఏంటంటే మొత్తం స్కామే అనమాట. సో ఒక్కొక్క రైడ్కి 100 రూపీస్. అండ్ ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కానీ 100కి తక్కువలో అయితే అసలు ఏ ఫుడ్ ఐటమ్ లేదనమాట. సో ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అనిపిస్తుంది నాకు. కాకపోతే ఏంటంటే జస్ట్ అలా చూడడానికి వెళ్ళిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ రైడ్స్ ఎక్కాలి అనిపోతే మాత్రం జోబులు ఖాళీ చేసుకొని రావాల్సిందే అనమాట. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఒక్క రైడ్కి 100 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇటు సైడ్స్లో చూసారా పాపడాలు అనమాట. సో చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, కానీ నాకు ఎందుకు ఆ రోజైతే తినబుద్ధి కాలేదు. ఇప్పుడు వీడియో చెప్తుంటే అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట తినుంటే బాగుండేదని. ఇక్కడేమో ఉందిరా యాక్చువల్లీ నాకు ఇలా హైట్స్లో ఉండేవంటే అస్సలు నచ్చవు. ఎందుకో అంటే ఎక్కువ భయం వేస్తుంది అనమాట నాకు. సో ఇక్కడ ఏంటంటే పైన పైన దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆపేశాడు అనమాట కింద వాళ్ళు ఎక్కడానికి. అదే ప్లేస్లో నేను ఉండింటే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయేదాన్ని. నాకైతే చాలా భయం అనమాట అలాంటివి. సో ఇక్కడైతే మా జున్ను కాడ చూడండి ఎంత బాగా ఎంటర్టైన్ అవుతున్నాడు. సో వీడు ఏంటంటే బయటికి తీసుకొస్తే అస్సలు ఏడవడు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాడు, అటు చూడడం ఇటు చూడడం కొత్త కొత్తవి. ఇంకా ఇక్కడ లైట్స్ ఉన్నాయి కాబట్టి బాగా లైట్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. నేనే వీడి చిన్నపిల్లల్ని తీసుకొచ్చాను అని అనుకుంటే ఇక్కడ వీడికంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసారనమాట. సో అంత చలికి వాళ్ళైతే ఇంకా స్వెటర్ కూడా వేయకుండా క్యాప్ ఏది పెట్టకుండా తీసుకొచ్చేసారు. మరి ఎలా తీసుకొచ్చారో వాళ్ళకే అర్థం కావాలి. అండ్ నేనైతే ఫైనల్గా నేను చోటుగాడే ఇంకా వెళ్ళాం కదా ఏదో ఒక రైడ్ ఎక్కుదామని చెప్పేసి ఇద్దరం అయితే డిసైడ్ అవుతున్నాం అనమాట. ఏంద్రా స్టార్ట్ అయిందా? స్టార్ట్ కాలేదు ఇంకా. కొలంబస్ సో అలా చాలాసేపు చూసామన్నమాట ఏ రైడ్ బాగుంది ఏది ఎక్కుదామని చెప్పేసి. కొంచెం సేపు జెయింట్ వీల్ అంటాడు, ఇంకా కొంచెం సేపు కొలంబస్ ఎక్కుదామంటాడు, కొంచెం సేపు బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదామంటాడు. సో అలా మా డిస్కషన్ అయితే ఎండ్ లేదనమాట. సో ఇంకా మొత్తానికి ఏదో ఒకటైతే ఎక్కేద్దామని చెప్పేసి మేమిద్దరము ఫైనల్గా అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఈ కొలంబస్ చూసాము, మరీ అంత భయంకరంగా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. అండ్ జెయింట్ వీల్ అయితే చోటుకాడ ఎక్కనన్నాడు. సో అందుకని చెప్పేసి మేమిద్దరం ఇంకా కలిసి బ్రేక్ డ్యాన్స్ ఎక్కేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. సో బ్రేక్ డ్యాన్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను చూడండి. సో బ్రేక్ డ్యాన్స్ చూసారు కదా, చూడడానికి మనకి చాలా సింపుల్గా ఉంది. సో ఏం కాదులే ఈజీగా ఎక్కేయచ్చు అని చెప్పేసి నేను చోటుగాడైతే అది ఎక్కేసామన్నమాట. అప్పుడు వీడియో అయితే తీయలేదు. నేనైతే అసలు అది తిప్పిన తిప్పుడుకి నేను తినకుండా వెళ్ళాను కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే అక్కడే వామిటింగ్ అయితే చేసుకునేదాన్ని. అంత ఘోరంగా అయిపోయాను అనమాట. సో నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే నడుపులు నొప్పి పట్టేసాయి బాగా. ఎందుకంటే అది అటు ఇటు తిప్పేసేసరికి నేనైతే కళ్ళు మూసుకున్నదాన్ని మూసుకున్నట్టే ఉన్నాను. అసలు దిగే వరకు కళ్ళు అయితే అసలు ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా ఫైనల్గా దిగి వచ్చిన తర్వాత నాకైతే లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించాయి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంతే ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.